ఓం నమః శివాయ. ప్రియమైన మేషరాశివారికి హృదయపూర్వక నమస్కారం. పరవశివుడి కృప ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు ఫిబ్రవరి 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం రోజులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రాశిఫల విశ్లేషణను తీసుకువచ్చాను. కనకదుర్గా జ్యోతిష్యాలయం. గురూజీ విష్ణుదత్తగారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, రావాల్సిన డబ్బు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకముగా 100% చేయబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. 7204956811. సర్వేజన సుఖినో భవంతు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా కనిపించినా లోపల 3 పెద్ద మార్పులకు సంకేతాలిస్తున్నాయి. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వచ్చే 30 రోజుల భవిష్యత్తును ప్రభావితం చెయ్యగలదు. మేషరాశివారు సహజంగా ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం, త్వరిత నిర్ణయాల లక్షణాలు కలిగినవారు. కాని ఈసారి గ్రహస్థితి మీకు 2 సార్లు ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఒక జాగ్రత్త, కుటుంబంలో ఒక సహనం, ఉద్యోగంలో ఒక స్థిరత్వం పాటిస్తే విజయం 100% మీవైపే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే 2 శుభవార్తలు, ఒక పరీక్ష, ఒక ఆధ్యాత్మిక సంకేతం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు వినండి. ఎందుకంటే 16 సోమవారం రోజున జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. ఓం నమః శివాయ. ప్రారంభిద్దాం. ఆర్థిక పరిస్థితి. 4 రోజుల్లో 3 మార్పులు, 2 అవకాశాలు, ఒక జాగ్రత్త. మీ జీవితం మారుతుంది. మేషరాశివారికి ఫిబ్రవరి 13 నుండి 16 వరకు ఆర్థికంగా చాలా ముఖ్యమైన సమయం ప్రారంభమవుతోంది. ఈ 4 రోజుల్లో మీ డబ్బు ప్రవాహంలో 3 మార్పులు కనిపిస్తాయి. మొదటిగా, శుక్రవారం రోజు మీరు ఎదురుచూసిన ఒక చెల్లింపు మీ చేతికి వచ్చే సూచనలున్నాయి. ఇది చిన్న మొత్తం కావచ్చు, లేదా గతంలో నిలిచిపోయిన ఒక ముఖ్యమైన బాకీ కావచ్చు. మీరు గత 30 రోజులుగా ఎదురుచూస్తున్న విషయమైతే ఇప్పుడది సానుకూలంగా మారుతుంది. శనివారం రోజు మీకు 2 కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి, అదనపు ఆదాయం సంపాదించే మార్గం. రెండోది, మీరు ముందుగా వదిలేసిన ఒక పని మళ్లీ ప్రారంభించే అవకాశం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కనీసం 12 గంటలు ఆలోచించండి. ఎందుకంటే శని ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు 2 నెలల తర్వాత ఇబ్బందికి దారితీసే అవకాశముంది. ఆదివారం రోజు కుటుంబ ఖర్చులు 20% వరకు పెరగవచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల చదువు లేదా ఒక అనుకోని ఖర్చు రావచ్చు. మీరు 5,000 నుండి 25,000 రూపాయల మధ్య ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మీకు భారంగా అనిపించినా భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చు అవుతుంది. సోమవారం రోజు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు, భూమి, వాహనం లేదా వ్యాపారంలో పెట్టే డబ్బు గురించి. ఒక ముఖ్యమైన జాగ్రత్త: ఎవరి మాట నమ్మి వెంటనే డబ్బు పెట్టవద్దు. కనీసం 2 మందిని అడిగి సలహా తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ లక్కీ నెంబర్లు 3, 9, 18. ముఖ్యంగా 14 శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే సమాచారం మీకు లాభదాయకం కావచ్చు. మేషరాశివారు సహజంగా ధైర్యంగా ఖర్చు చేస్తారు. కానీ ఈసారి మీరు ఒక నియంత్రణ పాటిస్తే వచ్చే 60 రోజుల్లో మీ సేవింగ్స్ 30% పెరిగే అవకాశముంది. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే మీరు ఊహించని స్థాయిలో నిలబడగలుగుతారు. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు డబ్బు విషయంలో మీకు 2 మంచి అవకాశాలు, ఒక పెద్ద నిర్ణయం, ఒక జాగ్రత్త సూచన ఇస్తున్నాయి. మీరు ఆలోచించి అడుగువేస్తే ఆర్థికంగా స్థిరత్వం 100% సాధ్యమే. ఉద్యోగం, వ్యాపారం. 4 రోజుల్లో 2 పరీక్షలు, ఒక గుర్తింపు, ఒక కొత్త మార్గం. ఉద్యోగస్తులైన మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. శుక్రవారం రోజు మీకు ఒక కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట మీకు ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఇది 6 నెలల తర్వాత మీ కెరియర్లో ఒక పెద్ద మలుపు అవుతుంది. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ ప్రమోషన్కు దారితీస్తుంది. శనివారం రోజు కార్యాలయంలో 2 రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఒకటి, సహోద్యోగి సహాయం కోరడం. రెండోది, మీ పనిపై ఒక చిన్న విమర్శ రావడం. విమర్శ వచ్చినా నిరుత్సాహపడకండి, అది మీ పనిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆదివారం రోజు వ్యాపారస్తులకు ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. ఒక కొత్త కస్టమర్, ఒక పెద్ద ఆర్డర్ లేదా ఒక కొత్త ఒప్పందం రావచ్చు.
అయితే ఇక్కడ ఒక జాగ్రత్త. ఒప్పంద పత్రాలు పూర్తిగా చదవకుండా సంతకం చెయ్యవద్దు. చిన్న అక్షరాల్లో ఉన్న షరతులు 3 నెలల తర్వాత సమస్యగా మారే అవకాశముంది. సోమవారం రోజు మీకొక ముఖ్యమైన సమావేశం ఉండవచ్చు. ఇది మీ భవిష్యత్తు ప్రాజెక్టుకు సంబంధించినదిగా ఉండొచ్చు. మీరు స్పష్టంగా ధైర్యంగా మాట్లాడితే ఎదుటివారు 100% ఆకట్టుకుంటారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ 4 రోజుల్లో ఒక సమాచారం వస్తుంది. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కనీసం 7 రోజులు ఆలోచించండి. వ్యాపారస్తులు 14 మరియు 15 తేదీల్లో 20% వరకు లాభం పొందే అవకాశముంది. అయితే సోమవారం కొత్త పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా లెక్కలు చూసుకోవాలి. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఉద్యోగంలో 2 పరీక్షలు, ఒక గుర్తింపు, ఒక కొత్త మార్గం తెస్తున్నాయి. మీరు కోపం తగ్గించి సహనం పెంచితే విజయం మీ ముందే ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మీ కెరియర్కు ఒక బలమైన పునాది వేస్తాయి. మీరు ఒక సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే వచ్చే 90 రోజుల్లో మీరు ఊహించని స్థాయిలో ఎదగగలుగుతారు. కుటుంబం మరియు సంబంధాలు 4 రోజుల్లో 3 శుభసూచనలు, 2 అపార్థాలు, ఒక కీలక నిర్ణయం. మేషరాశివారికి ఫిబ్రవరి 13 నుండి 16 వరకు కుటుంబ జీవితం చాలా ప్రాధాన్యంగా మారబోతోంది. ఈ 4 రోజుల్లో మీరు కుటుంబంతో గడిపే సమయం భవిష్యత్తులో 40 రోజుల సంబంధాలను ప్రభావితం చేస్తుంది. శుక్రవారం రోజు మీకు ఒక కొత్త శుభవార్త వినిపించే సూచనలున్నాయి. అది పిల్లల చదువు, ఒక ఉద్యోగ సమాచారం, లేదా పెళ్లి సంబంధిత విషయం కావచ్చు. ఈ రోజు మీరు మాట్లాడే ఒక మంచి మాట ఇంట్లో 2 అపార్థాలను పూర్తిగా తొలగించగలదు. శనివారం రోజు కుటుంబంలో ఒక భావోద్వేగ పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులతో ఒక అభిప్రాయ భేదం రావచ్చు. ఇక్కడ ఒక జాగ్రత్త. 10 నిమిషాల కోపం 10 రోజుల దూరాన్ని సృష్టించగలదు. మీరు మౌనం పాటిస్తే సమస్య 24 గంటల్లో సర్దుబాటవుతుంది. ఆదివారం రోజు కుటుంబ సమయం చాలా బలంగా ఉంటుంది. మీరు ఇంట్లో 3 ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశముంది. ఒకటి ఆర్థిక ప్రణాళిక, రెండోది పిల్లల భవిష్యత్తు, మూడోది ఒక శుభకార్యం. ఈ రోజు మీరు తీసుకునే ఒక కుటుంబ నిర్ణయం వచ్చే 6 నెలల స్థిరత్వానికి కారణమవుతుంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. 14 మరియు 15 తేదీల్లో మీ భాగస్వామితో 2 ముఖ్యమైన సంభాషణలు జరుగుతాయి. ఒకటి మీ భవిష్యత్తు గురించి, రెండోది ఒక అపార్థం క్లారిటీ గురించి. మీరు స్పష్టంగా మాట్లాడితే సంబంధం 100% బలోపేతమవుతుంది. సోమవారం రోజు దూరంగా ఉన్న బంధువుతో ఒక కాల్ లేదా ఒక సందేశం వస్తుంది. అది మీకు భావోద్వేగంగా ఆనందాన్నిస్తుంది. మీరు గతంలో వదిలేసిన ఒక బంధం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో 3 మంచి మార్పులు కనిపిస్తాయి. కానీ 2 అపార్థాలను మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. మేషరాశివారికి సహనం కొంచెం తక్కువగా ఉంటుంది. ఈసారి ఒక శాంత స్వభావం పాటిస్తే మీరు సంబంధాల్లో 90% సమస్యలను నివారించగలుగుతారు. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం. మీరు మాట్లాడే ఒక సానుకూల మాట ఇంట్లో 100% శాంతిని తీసుకురాగలదు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి 4 సూచనలు, 2 జాగ్రత్తలు, ఒక శక్తివంతమైన అలవాటు. మేషరాశివారికి ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలిస్తాయి. శుక్రవారం రోజు మీరు కొంచెం అలసటగా అనిపించుకోవచ్చు. ఇది గత 7 రోజుల ఒత్తిడి వల్ల రావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి. శనివారం రోజు తలనొప్పి లేదా కంటి అలసట సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగిస్తే 20 నిమిషాలకొకసారి విరామం తీసుకోండి. 2 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. ఆదివారం రోజు శారీరకంగా బలంగా అనిపించినా మానసికంగా కొంచెం ఆలోచనలు ఎక్కువవుతాయి. మీరు ఒక చిన్న విషయం గురించి 10 సార్లు ఆలోచించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక పరిష్కారం: ఉదయం 15 నిమిషాలు నడక చేయండి. అది మీ ఆలోచనలను 50% తగ్గిస్తుంది. సోమవారం రోజు రక్తపోటు లేదా షుగర్ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు సమయానికి తీసుకోవాలి. ఒక చిన్న నిర్లక్ష్యం 4 రోజుల ఇబ్బందికి కారణం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సిన 4 సూచనలు ఇవి: రోజుకు 7 గంటల నిద్ర, కనీసం 2 లీటర్ల నీరు, 20 నిమిషాల నడక, మసాలా మరియు బయట ఆహారం 50% తగ్గించడం. మేషరాశివారు సహజంగా శక్తివంతులు. కానీ ఈసారి మీరు ఒక కొత్త అలవాటు ప్రారంభిస్తే ఉదయం 6 నుండి 7 మధ్య ధ్యానం లేదా జపం చేస్తే వచ్చే 30 రోజుల్లో మీ మానసిక శక్తి రెట్టింపవుతుంది. ఈ 4 రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి 2 జాగ్రత్తలు తప్పనిసరి: ఒత్తిడి తగ్గించడం మరియు కోపం నియంత్రించడం. కోపం వల్ల మీ శరీరశక్తి 30% తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఇవ్వవు. కానీ ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందికి దారితీసే అవకాశముంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యం 100% మీ నియంత్రణలో ఉంటుంది. అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శకం
మరియు ముఖ్య పరిహారాలు 4 రోజుల్లో 3 సంకేతాలు 2 మార్గాలు ఒక గొప్ప మార్పు. మేషరాశివారికి ఫిబ్రవరి 13 నుండి 16 వరకు గ్రహస్థితి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతాన్ని ఇస్తోంది. ఈ 4 రోజుల్లో మీకు 3 రకాల సూచనలు కనిపించవచ్చు. ఒకటి కల రూపంలో, రెండవది ఒక అనుకోని వ్యక్తి ద్వారా వచ్చే సలహా, మూడవది దేవాలయ సందర్శనకు సంబంధించిన ఆలోచన. ఈ సంకేతాలను సాధారణంగా తీసుకోకండి, ఎందుకంటే ఈ కాలంలో మీరు వినే ఒక మంచి మాట మీ జీవిత దిశను 180 డిగ్రీలు మార్చే శక్తి కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6 నుండి 9 మధ్య సమయం చాలా శుభప్రదం. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థన 27 రోజుల పాటు ఫలితాన్నిస్తుంది. కనీసం 11 సార్లు ఓం నమఃశివాయ జపించండి. మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరికను స్పష్టంగా ఆలోచించండి. అది నెరవేరే ప్రక్రియ మొదలవుతుంది. శనివారం రోజు మీ అదృష్ట సంఖ్య 9 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మీరు చూసే 9, 18, 27 సంఖ్యలు మీకు ఒక సూచనగా భావించవచ్చు. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా సందేశం వచ్చే అవకాశముంది. ఇది మీరు గత 3 నెలలుగా ఎదురుచూస్తున్న విషయానికి సంబంధించినదై ఉండవచ్చు. ఆదివారం రోజు ఆధ్యాత్మికంగా బలమైన రోజు. మీరు ఒక దేవాలయ సందర్శన చేస్తే లేదా ఇంట్లో 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ 50% తగ్గుతుంది. ముఖ్యంగా సాయంత్రం 5 నుండి 7 మధ్య సమయం శుభప్రదం. సోమవారం రోజు ఒక చిన్న దానం చేయడం మంచిది. ఒక పేదవారికి ఆహారమివ్వడం లేదా 5 రూపాయలైనా సహాయం చేయడం మీకు 5 రెట్లు పుణ్యమిస్తుంది. ఇది వచ్చే 90 రోజుల్లో మీకు ఒక పెద్ద సమస్యను తప్పిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన 2 విషయాలున్నాయి. మొదటిది కోపాన్ని నియంత్రించడం, రెండవది తొందరపాటు నిర్ణయాలు తీసుకోపోవడం. మీరు ఈ 2 నియమాలు పాటిస్తే 100% విజయాన్ని సాధించగలుగుతారు. మీ అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ముఖ్యంగా 14 మరియు 16 తేదీల్లో ఈ రంగులు ధరించడం శుభప్రదం. మీ అదృష్ట దిక్కు తూర్పు. ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు తూర్పు దిశను చూసి ప్రార్థన చేయండి. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక గొప్ప మార్పుకు ప్రారంభం. మీరు గతంలో ఎదుర్కొన్న 2 నిరాశలు ఇప్పుడు 2 విజయాలుగా మారే సూచనలున్నాయి. మీరు ధైర్యంగా, సానుకూలంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తుంది. ప్రియమైన మేషరాశివారికి ఫిబ్రవరి 13 శుక్రవారం నుండి 16 సోమవారం వరకు ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన లోపల 3 శుభమార్పులను దాచుకున్నాయి. ఆర్థికంగా 2 అవకాశాలు, ఉద్యోగంలో ఒక గుర్తింపు, కుటుంబంలో 3 సానుకూల పరిణామాలు, ఆరోగ్యంలో 2 జాగ్రత్తలు, ఆధ్యాత్మికంగా ఒక శక్తివంతమైన మార్గదర్శకం మీ ముందుంది. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక సరైన నిర్ణయం వచ్చే 60 నుండి 90 రోజుల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. మేషరాశివారికి ధైర్యం సహజ లక్షణం, కానీ ఈసారి సానుసపత్యం మీకు అదృష్టాన్ని 2 రెట్లు పెంచుతుంది. మీ మనసులో ఉన్న ఒక కోరికను నమ్మకంతో ముందుకు తీసుకెళ్లండి. దేవుని కృప, మీ కష్టపాటు, సరైన సమయం ఈ 3 కలిస్తే విజయం 100% మీ సొంతం అవుతుంది. ఓం నమఃశివాయ. మళ్ళీ కలుద్దాం తదుపరి రాశిఫల విశ్లేషణలో. ఎస్ట్రాలజీ ఛానల్ను కొనసాగిస్తూ ఉండండి. ధన్యవాదాలు.